రోజు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి రోజులో ఆయన మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ ఉదయకాల స్తుతి అనే కార్యక్రమానికి నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తాన్ని సృజించిన దేవుడు మానవు నుండి ఏం కోరుతున్నాడు అనంటే, మానవులమైన మనము మాటలు నేర్చినప్పుడే అందరికీ మాటలు వస్తున్నాయేమో అనుకుంటాం. మనం నడుస్తున్నప్పుడే అందరూ నడుస్తున్నారేమో అనుకుంటాం. కానీ మనందరికీ నడక నేర్పినవాడు, మనందరికీ మాట నేర్పినవాడు మొదటివాడు ఆయనే. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మానవులమైన మనలను స్తుతి చెల్లించడానికి మాత్రమే సృజించుకున్నాడు. అంటే ఈ సర్వ సంపద భూమి మీద అనుభవిస్తూ ఆయన స్తుతించాలి. ఈ స్తుతి గురించినటువంటి విషయాలు రానున్న దినాల్లో ఇంకా క్లుప్తంగా మీతో నేను పంచుకోబోతున్నాను. ఆకాశ మండలములో, ఆ పరమండలములో, పరలోకములో నిత్యము దూతల పని ఏంటంటే ఆరాధించటం. ఈ ఆరాధించే ప్రధానమైన దూత తను ఆ ఆరాధన యొక్క మహిమను కోరుకున్నప్పుడు వాడు త్రోసివేయబడ్డాడు. వాడి పేరు లూసిఫర్. ఆ లూసిఫర్ యొక్క స్థానము భర్తీ చేయడానికి దేవాది దేవుడు మంటితో, నీవు చేయవలసిన పని అంతటిని నేను చేయిస్తాను చూడు, మహిమ కలిగిన నీవు చేయలేని ఈ పనిని మంటి దేహముతో నేను స్తుతి ఎలా పొందుతానో చూడు అని మానవ నిర్మాణము జరిగింది. ఈ మానవ నిర్మాణము మన ఇష్టం వచ్చినట్టుగా జరిగిపోలేదు. ఇది దేవుని చిత్తము చొప్పున జరిగింది, దేవుని ఉద్దేశం చొప్పున జరిగింది. ఈ స్తుతి చెల్లించడానికే మానవుడు నిర్మాణించబడ్డాడు. కాబట్టి ఈ మంటి దేహమునకు ఆహార పదార్థాలన్నీ అవసరమవుతాయని దేవాది దేవుడు ముందుగానే ఎరిగి అన్నిటినీ ముందు సిద్ధం చేశాడు. అలా సిద్ధం చేసి మానవుడికి సర్వభూమిని అప్పగించి, ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు నన్ను స్తుతించాలి అని. స్తుతి అనే మాటకు లోబడుట అని కూడా నేను అర్థాన్ని ఇస్తూ ఉన్నాను. లూసిఫర్ లోబడని కారణము చేత వాడు గెంటి వేయబడ్డాడు. ఏ మనిషి అయితే లోబడుతున్నాడో వాడు హెచ్చించబడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో అదే చెప్తున్నాడు. ఆయన విధేయత చూపాడు, అధికారిగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత దేవుణ్ణి ఆరాధించుటలో ఒక ప్రధానమైన పాత్ర. నిజమే, మనం స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆరాధన ఆరాధన అని ఎన్నో వేల సార్లు చెప్పినా అది దేవునికి అంత పెద్దగా ఇష్టం లేదు. చేయాల్సింది ఏంటంటే లోబడటం. ఎప్పుడైతే లోబడ్డామో ఆ నోటి నుండి వచ్చిన ఒక్క మాట ఆయనకి మహిమను తెచ్చేస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ స్తుతి గురించి, ద మార్నింగ్ ప్రైజ్ అనే ఈ కార్యక్రమం గురించి ఇన్ని విషయాలు చెప్తూ, ఈ దినమున ఆదాము అవ్వలకు పుట్టబడిన 3వ వ్యక్తి పేరు మనము ధ్యానం చేసుకుంటున్నాం. సేతు. అతని పేరు సేతు అని పెట్టారు. ఈ సేతు అనే మాటకు ఎవరికి మారుగా పెట్టారు అని అంటే, చనిపోయిన హేబేలుకు మారుగా దేవుడు మరొక బిడ్డను అనుగ్రహించాడని అతని పేరు సేతు అని పెట్టారు. ఈ సేతు అనే పేరుకు అర్థాన్ని మనము గమనించగలిగితే, విస్తరణ అనే కోణములో దాని అర్థము క్రోడీకరించబడింది.
ఏం విస్తరించింది అని అంటే, ఒకడు కోపము, పగ, ప్రతీకారము పెట్టుకుని కృషించుకుపోతే ఈ చేతిలో అంటే ఒకడు అంటే కయ్యను కోపము, పగ, ప్రతీకారము పెట్టుకున్నవాడు కృషించిపోయిన వాడిగా మారిపోయాడు. ఇంక వాడి ద్వారా విస్తరణ జరగదు. విస్తరణ అనే మాటకు భూమి మీద 100 ఎకరాలు కొనడం కాదు, భూమి మీద 100 మేడలు కట్టడం కాదు. విస్తరణ అనేది దేవునిని మనిషిని కలపగలిగేది. విస్తరణ అంటే ఈ రకమైన విస్తరణ కాదు. విస్తరణ అంటే సంబంధ బాంధవ్యాలను అనగా పరలోకాన్ని భూలోకాన్ని కలపగలిగిన విస్తరణ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవునిని భూమి మీదకు తేగలిగిన హేబేలు లేడు, ఆయన చనిపోయాడు. ఇక ఇప్పుడు దేవునికిని భూమికిని సంబంధం కూడా కోల్పోయింది. కానీ సేతు పుట్టగానే మరలా మల్టిప్లికేషన్ అంటే విస్తరించటం. ఎలా విస్తరించిందంటే ఒక రకంగా భూమి మీద విస్తరించగలిగాడు, పరలోకమునకు కూడా విస్తరించగలిగాడు. ఎలాగా అని అంటే అతనికి పుట్టిన కుమారునికి ఎనోష్ అని పేరు పెట్టాడు. ఏమి అభివృద్ధి చెందిందంటే ఆత్మీయ అభివృద్ధి చేతిలో నుంచి మరలా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డ, మన వ్యక్తిగత జీవితంలో మీకు ఒక చిన్న సలహా, ఒక సూచన ఇస్తున్నాను. ఏమిటి అదేంటంటే, కొన్ని సందర్భాల్లో మనము పరలోక సంబంధమైన వ్యక్తులుగా, పరలోక సంబంధమైన పౌరులుగా, పరలోక సంబంధమైన ఆరాధన ఆత్మ కలిగిన వారముగా మనము ఖచ్చితమైన కృప కలిగి ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఏవో కొన్ని అవసరతలు, ఏవో కొన్ని పద్ధతులు, ఏవో కొన్ని పనులు, ఏవో కొన్ని ప్రయాణాలు అవి ఏం చేస్తాయంటే పరలోకానికి మనకి బంధము లేకుండా తెంచేస్తాయి. మరలా నీలో ఆ సంబంధ బాంధవ్యాలను కలిపే పరిస్థితి, ఆ ఆత్మ నీలో ఉండాలి. ఇది దేవుని ప్రణాళిక. దేవుడు ఆదామును అవను ప్రతిదినము చూడటానికి వచ్చేవాడు, ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు కూడా ఆయన నీ దగ్గరికి, నీ ఇంటిలోనికి రావాలని ఆశపడుతున్నాడు, ఏం చేస్తున్నావో చూద్దాము అని. అయితే నీవు ఆయన ఇచ్చిన ప్రతి దానిని బట్టి నువ్వు ఆయన స్తుతించటము, ఆరాధించటము, మహిమపరచటము కానీ నువ్వు అలవాటు చేసుకుంటే నీ దేవుడు నీ స్నేహాన్ని కోరి వస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు నాకు స్నేహితులై ఉంటారు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఆయన స్నేహము మనల్ని విస్తరింపచేస్తుంది. ఎలాగ విస్తరింపచేస్తుందంటే, ఈ భూమి మీద అబ్రహాము విస్తరించాడంటాం, కానీ దేవాది దేవునికి కూడా అబ్రహాం ఎంత ఇష్టమైపోయాడు తెలుసా? పరలోకాన్ని భూలోకాన్ని కలిపే వ్యక్తిగా మారిపోయాడు. భక్తుడు అని అంటే అర్థం భూమి మీద విస్తరించేవాడు కాదు. దయచేసి ఈ విషయాన్ని కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయండి. భక్తుడు అంటే భూమి మీద విస్తరించేవాడు కాదు, పరలోకమునకు విస్తరించేవాడు అని అర్థం. భూమి మీద విస్తరించేవారు ఎవరండి? ఏం సంపాదించుకుంటారో అవన్నీ వాళ్ళు జాగ్రత్త పరుచుకుని, వాళ్ళ భూమి మీద నేను సంపాదించుకున్న వాళ్ళందరినీ స్వార్థపరులు అన్నాను, కానీ స్వార్థం విస్తరిస్తుంది. భూమి మీద సంపద విస్తరిస్తున్నప్పుడు యేసుప్రభువు వారు అదే కదా చెప్పారు, ధనము సమస్త కీడులకు మూలం. కానీ ధనవంతుడు అవుతామంటే అర్థం ఏంటి తెలుసా? ఈ ఉదయకాల సమయంలో స్తుతి చెల్లించాలనుకుంటున్నాను. ప్రసంగం కాదు, కానీ జక్కయ్య చెట్టెక్కాడు. అప్పటి వరకునేమో
భూమి మీద విస్తరించాడు. యేసు ప్రభువును చూడాలంటే చెట్టు ఎక్కాడు, అంటే భూమి వాతావరణాన్ని మారి పైకెక్కాడు. అప్పుడు జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. మనలో కూడా చాలా మంది ఈ భూమి మీద విస్తరణనే అభివృద్ధి అంటున్నారు. అది ఎంత పొరపాటు. కాబట్టి సేతు మల్టిప్లై అనగా అభివృద్ధి చెందుటకు ఒక మూలమయ్యాడు. ఎనోషేమ ఆరాధన ప్రారంభించాడు, ప్రార్థన ప్రారంభించాడు అని ఉంది. సేతేమో దేవునిని మరలా భూమికి కలిపిన వ్యక్తిగా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్యన దేవునికి దూరం అయిపోయావేమో. ఈ ఉదయకాలంలో ఆయన స్తుతించుటకు మరొక అవకాశం, ఆయన నిన్ను కలుసుకున్నటకు మరొక అవకాశం నీకు నాకు కలుగు చేస్తున్నాడు ఆయన. కాబట్టి నీవు విస్తరించిన అనగా ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తిగా మార్చబడాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి వందనాలు. సేతు మరలా ఏదైతే భూమికి నీకును సంబంధం కోల్పోయిందో ఆ సంబంధాన్ని కలిపాడు. ఆయన నుండి భూమి మీద ఆరాధన అనే బిడ్డ పుట్టాడు, ప్రార్థన అనే బిడ్డ పుట్టాడు. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, ధ్యానిస్తున్నారో, వారందరి జీవితములలో నిన్ను కోల్పోయిన పరిస్థితులు ఏవైనా ఉంటే అవి తిరిగి కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాను. అవి కట్టుకొనుటకు ఎవరైతే సమ్మతిస్తున్నారో వారు నిన్ను స్తుతిస్తున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో సమ్మతి గల హృదయము ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.